500 का टिकट लेना पड़ता। రైల్వే స్టేషన్ కి వెళ్ళారు, సార్ టికెట్ ఇవ్వండి. ఎక్కడికి రా బాబు, ఏడికి పోవాలి? తెలియదు సార్, కానీ పోవాలి. టికెట్ దొరకదు. ఎప్పుడు పోవాలి, ఎక్కడికి పోవాలి, ఏ టైంకి పోవాలి, ఏ కోచ్ లో వెళ్ళాలి? రైట్ మై డియర్ లీడర్స్, మీ బిజినెస్ లో కూడా, మీ జీవితంలో కూడా ఏం కావాలో నీకు ఈ రోజు నీ దగ్గర ఏం లేకపోవచ్చు. నీ టీం 3 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. అట్ ప్రజెంట్ నీకేం కావాలి? ఒక 5 సంవత్సరాల తర్వాత నువ్వేం కావాలనుకుంటున్నావు? ఇట్స్ కాల్డ్ గోల్ సెట్టింగ్. సో కంపల్సరీ వితౌట్ డ్రీమ్ యూ కెనాట్ సక్సెస్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్. ఇంత పెద్ద లైఫ్ లో భగవంతుడు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చాడు. ఈ బయోటోరియం వితౌట్ డ్రీమ్ కైతే చలేగా? దర్ ఇస్ నో వే. డ్రీమ్ కంపల్సరీ రావాలి. నాకు ఇది కావాలి. నన్ను అడగండి, ఈరోజు ఆర్ఎస్ట్ లో 500 మంది కోటేశ్వర్లు ఫిక్స్ అయిపోయి ఉన్నామన్నమాట. డ్రీమ్ లేచిన ఫస్ట్ కళ్ళు తెచ్చినప్పటి నుంచి పడుకునే వరకు ఒకటే టార్గెట్ అన్నమాట, ఈ బయోటోరియం. మేము బిజినెస్ లో లేను, నాలోనే బిజినెస్ ఉంది, నా బ్లడ్ లో బిజినెస్ ఉంది, నా బ్లడ్ లో బయోటోరియం ఉంది. ఇట్ మీన్స్ నాకేదో కావాలి. ఏ కావాలంటే ప్రపంచంలో లేని నా దగ్గర ఉండాలి. పెద్ద విల్లా, బంగ్లా, ఫ్లైట్స్, చార్టెడ్ ఫ్లైట్ కావాలి. అలాంటి డ్రీమ్స్ కనుక నీకుంటే పేపర్ మీద రాయి. ఇందాక చెప్పాడు ఆ పెద్ద ఆయన, దిమాగ్ మే హోనే సే కుచ్ భీ నహీ హోతా. నాకు తెలుసు సార్, రాదు. రైట్ ఆన్ ద పేపర్. డ్రీమ్ షుడ్ బి రైట్ ఇన్ ఆన్ పేపర్. డ్రీమ్ షుడ్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీకు కనపడుతూ ఉండాలి, అది నీకు గుర్తు చేస్తూ ఉండాలి. డివైడ్ యువర్ డ్రీమ్ ఇంటూ 3 పార్ట్స్. 3 రకాలుగా విభజించాలి. షార్ట్ టర్మ్, ఫస్ట్ 3-4 మంత్స్ లో చెక్ వచ్చింది ఒక 30,000. ఎప్పుడో డొక్కు ఫోన్ వాడుతున్నావు, ఐడి కొట్టినకే వస్తే స్టక్ అవుతుంది. అది పేమెంట్ పంపే నీకు వస్తలేదు. ఫోన్ చేంజ్ అయ్యి షార్ట్ టర్మ్ లో కొనొచ్చలేదా? 1 year అయింది, చెక్ లెవెల్ వచ్చింది, స్కూటీ చేంజ్ అయ్యి, బండి చేంజ్ అయ్యి, లైఫ్ చేంజ్ అయ్యి, అప్డేట్ అవ్వాలి. షార్ట్ టర్మ్ లో కొనొచ్చలేదా? మిడిల్ టర్మ్ 1.5 year 2 years అయిపోయింది బిజినెస్ లోకి వచ్చి, డ్రాయి కార్ కావాలి. 40 ఏళ్ళు 30 ఏళ్ళు అయ్యింది జీవితంలో. పిల్లలు పెద్దగా అవుతున్నారు. ఎప్పుడు వాడిని గోకి వీడిని గోకి వాడిని ఇంకబడి కార్లో పోవడం కాదు. నీకంటే ఒక కార్ ఉండాలి బిజినెస్ లో. మీ కార్ అచీవ్మెంట్ ఉంటే పెద్ద బిజినెస్ అవుతారు. బై గాడ్ వే చెప్తున్నాను సార్. నాకు చిన్న ఇన్సిడెంట్ జరిగింది అనమాట. చాలా మంది తెలుసు, జూమ్ లో ఉన్న వాళ్ళకి, నా డైమండ్ లీడర్స్ అందరికీ కూడా, మా ఫారెస్ట్ వాళ్ళకి చిన్న యాక్సిడెంట్ అయిందనమాట. సో ఆ టైంలో నాకు బండి నడపడానికి అవకాశం లేదు. బట్ 1 month లో నేను క్యూర్ అయిపోయాను. 3 months లో మళ్ళీ నేను కార్ ట్రైనింగ్ పట్టుకున్నాను. ఆ రోజు కార్ తీసుకుని ఉండకపోయి ఉంటే ఈ రోజు నాకు ఇంత పెద్ద సక్సెస్ వచ్చేది కాదు. సో లీడర్స్, మిడిల్ టర్మ్ లో మీరు ఒక